do. Stick to the script. చూడు, నేను తరుణ్ భాస్కర్ రాసిన డైలాగులే సరిగ్గా చెప్పాను. ఇక ఇది పెద్ద విషయమా నాకు? నువ్వు కానీ నేను చెప్తున్నా కదా. తరుణ్ భాస్కరా, పెళ్లి చూపుల తర్వాత నిన్ను మళ్ళీ తీసుకోవట్లేదు అతను, తెలుసు కదా నీకు? అంటే ఆయన కొత్త వాళ్ళతో చేస్తాడు, అందుకే నన్ను తీసుకోవట్లేదు. అది కూడా పెద్ద విషయమా ఇప్పుడు? ప్లీజ్ స్టిక్ టు ద స్క్రిప్ట్. సే యువర్ లైన్స్. లైన్స్? వాట్ ఈస్ రాంగ్? సరే, అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరిమణులకు, తర్వాత ఈ చిత్రంతో అనుబంధం ఉన్న అందరికీ, అలాగే ఇవాళ ఈ ఫంక్షన్కి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ముఖ్యంగా 300 crores ప్రశాంత్ వర్మ గారికి, అలాగే మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి, కరుణకుమార్ గారికి. ఈయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు, బట్ ఇట్స్ ఓకే. సో అలాగే మా ప్రొడ్యూసర్స్ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే ఇంకా ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్, నబాబ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. నా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? అమ్మ, ఇజ్జత్ కాపాడిరా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరో అరగపోతే బాగుండదు అనుకుంటున్నా. ఏందన్నా, ఏమైనా ప్రాబ్లమా? ఇట్స్ ఓకే అన్న, పర్వాలేదు. ఎనీవేస్, ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం. ఇవాళ ముఖ్య ఉద్దేశంగా ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టినామంటే, మేము ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు ఇప్పుడు భారతదేశం మొత్తం మారుమోగిపోతుంది. అండ్ ఆ వెంచర్లో వచ్చిన నెక్స్ట్ మరో ప్రాజెక్ట్, దీని గురించి వాళ్ళ మాట్లాడాలనుకుంటున్నాం. సో ఇంతమంది ప్రెస్ని చూస్తుంటే చాలా కొద్ది రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంకా చాలా మాట్లాడదాం. ఇంకా మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అక్కడ ఫుడ్ పెడుతురా? ఓకే ఓకే. సో హాయ్. Darshi, seriously? Are you doing this right now? Did you forget your lines? You're mumbling. What is inka? I told you I'm coming in front of the media after 2 years now. Did you not do your lines? How can you do this to me, Darshi? Please get your shit together, man. Lines? Say your lines. నవ్వా, నువ్వు 2 years తర్వాత వస్తున్నా, నేను 2 days తర్వాత వస్తున్నా. ఈ ఈవెంట్ కావాలంటాడు అన్న, మనం ఇంక ఈవెంట్లో కలిసినామా లేదా? దిస్ ఆర్ ఆల్ నాకు కామన్ రెగ్యులర్ నడుస్తుంటే నువ్వు దానికి ఎందుకంటే అందుకే లైట్ తీసుకుంటున్నావా? నేనేం లైట్ తీసుకుంటే నేను చాలా సీరియస్ గా తీసుకుంటున్నా. కావాలంటే I know నువ్వు చాలా సీరియస్ హిట్ ఇచ్చావు. బలగం, మంగళవారం, హాయ్ నాన్న, సేవ్ ద టైగర్స్ అండ్ ఆల్ దట్. సక్సెస్ వస్తే దర్శి ప్రొఫెషనలిజం చూపించాలి, యాటిట్యూడ్ కాదు. యాటిట్యూడ్? నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానా? సీరియస్లీ నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా? నువ్వేం తక్కువ చేస్తున్నావా? నువ్వు రావడంతో నేను స్మార్ట్ శంకర్ అని ఒక పెద్ద ఫిలిం బ్లాక్ బస్టర్ కొట్టినావు. ఆ తర్వాత కోవిడ్ మధ్యలో అంత అసలు థియేటర్లు లేవు. అయినా మీరు డోలో బతుకు కాదు, సోలో బతికే సో బెటర్. సోలో బతికే సో బెటర్. ఇండియాస్ ఫస్ట్ బిగ్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కోవిడ్. ఎవరు చేశారు? నువ్వే చేసినావు. నాకు యాటిట్యూడ్ రాలే, నీకు యాటిట్యూడ్ వచ్చింది. ఆయన నీకు 6 people స్టాఫ్, నాకు 2 స్టాఫ్. గ్రౌండర్గానే ఉన్నా. What is my number of staff got to do with you not doing your lines, man? అయినా మంచి స్టాఫ్ ఉంటే ప్రాబ్లం ఏంటి? ఇదేం బెంగళూరు అనుకుంటున్నావా? హైదరాబాద్ ఎండ ఎలా ఉంది కదా నీకు బయట. ఐ నీడ్ అ మ్యాన్ ఫర్ అ హెయిర్, మేకప్, కాస్ట్యూమ్, ఒక మనిషి ఫర్ అంబ్రెలా, ఒక మనిషి ఫర్ వాటర్, డ్రైవర్, మేనేజర్. చెప్పు ఇంకా. దట్ ఇస్ నాట్ ద పాయింట్. దట్స్ నాట్ ద పాయింట్. నేను టన్ అయిపోతాను అనుకో, ఇదేంటి అమ్మాయి మొహం ఇలా ఉంది అని మీరే అంటారు మళ్ళీ. సార్ ఏమన్నారు? అట్లా బాగానే. ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ మీ దర్శి. నేను చూస్తూనే ఉన్నా నిన్ను పెళ్లి చూపుల నుంచి. డైరెక్టర్ మారారు, లొకేషన్ మారింది, స్క్రిప్ట్ మారింది, కెమెరా మోడల్స్ మారాయి, RRR వెళ్ళి ఆస్కర్ తీసుకొచ్చింది. కానీ నీ హెయిర్, నీ మేకప్, నీ కాస్ట్యూమ్ అలానే ఉంది అన్నమాట. కట్, కాపీ, పేస్ట్ ఇన్ ఆల్ ద మూవీస్. అట్లీస్ట్ ఐమ్ ట్రైయింగ్ టు బి వర్సిటైల్ మ్యాన్. స్వయంగా చూసావు కదా, క్లాసిక్, పీరియాడిక్ స్టఫ్. చూసిన చాలా వర్సటైల్ చూసిన. ఎక్కడ చూసినా కూడా చెప్తా. అది దాన్ని ఏమంటారంటే, అది అందరు ఇట్లా స్వైప్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్లో చాలా వర్సటైలిటీ చూసిన. ఒకరోజు బ్లూ డ్రెస్, ఒకరోజు బ్లాక్ డ్రెస్, ఇంకో రోజు లెవెండర్ డ్రెస్, అన్నీ ఒకటే పోజ్లో 1 2 3 4 చాలా వర్సటైలిటీ చూపిస్తున్నావు. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. నీ లాస్ట్ రిలీజ్ ఓం భీమ్ బుష్ చాలా పెద్ద హిట్. అందులో నేను కూడా హీరోనే. కానీ సాంగ్ మాత్రం శ్రీ విష్ణు పడింది అనమాట. డైరెక్టర్స్, మీడియా అన్ని చూసారు. హే, స్టిల్ ఐ యామ్ ద హీరో ఇన్ దట్. బట్ సాంగ్ లేదు కదా. సాంగ్ సరే ఓకే. హాయ్ నాన్నలో కదే హీరో. ఓకే, అయితే బలగంలో కూడా కథనే హీరో అన్నమాట. కాదు, నేను హీరో. హలో, బలగంలో ఎవరండి హీరో? నేనే కదా.
పోస్టర్లు ఎంతమంది పోస్టర్లు చూడండి ఇక్కడే మేము 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాం, మేము పెద్ద ఈవెంట్ కూడా చేసుకున్నాం. నేను చూసా పోస్టర్లో నీ ఫేస్ ఉంది అని క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకున్నారని బయట టాక్. నాకు తెలీదు, బయట టాక్. అరే నేను హీరో అయితే నీకేం? ఓకే సరే నేనంటే 2 ఇయర్స్లో నేను 2 ఇయర్స్లో 5-6 ఫిలిమ్స్ చేసిన. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా అయినాయి. నువ్వేం చేసినావు 2 ఇయర్స్లో? నువ్వు అసలు ఏం చేసినావు? ఏడ కనపడ్డావు? నువ్వు ఏడ కనిపించలేదు. నువ్వు అసలు ఈవెంట్ కాదు కదా, అసలు నువ్వు ఒక పబ్ కాదు కదా, క్లబ్ కాదు, కాఫీకి తాగడానికి బయట. అరే ఫర్గెట్ ఇట్. నువ్వు అసలు ఎయిర్పోర్ట్ లుక్స్లో కూడా కనిపించలే. నువ్వు నన్ను అంటున్నావా? టూ మచ్ మ్యాన్. అరే యూ షుడోంట్ లైక్, యూ డోంట్ హ్యావ్ టు గో పర్సనల్ ఆల్ ద టైమ్. Okay, I realize that we are doing some kind of a banter for the promotions here, ఆఫ్ కోర్స్. but I didn't think that you're going to stoop this level to attack personally. Darshi, you know what happened to me since 2 years, how hard I worked. I've undergone surgeries. You can't use health on somebody to get back at somebody. I'm sorry guys, I didn't sign up for this. Sunny, Sidhara, I think I'm just going to like... What are you doing? ఏ హలో, నేనేమన్నా భయ్? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ మ్యాన్? ఏ నువ్వన్నావు నేనన్నా, అయిపోయింది దాంట్లో పెద్ద. ఐమ్ సారీ ఫర్ ద సాంకేతిక ఇబ్బందుల వల్ల కొంచెం